కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. పెద్ది అనగానే ముందుగా గుర్తొచ్చేదేంటి? రామ్ చరణ్ రఫ్ లుక్, మాస్ ఎలివేషన్స్, హై వోల్టేజ్ కమర్షియల్ ట్రీట్. కానీ ఇప్పుడు దర్శకుడు బుచ్చిబాబు చెబుతున్న మాటలు వేరే సంకేతాలు ఇస్తున్నాయి. మరి ఇప్పటికే ట్రైలర్ చూసిన చిరంజీవి ప్రశంసించిన పెద్ది సినిమాలో అసలేముంది? రామ్ చరణ్ కు ఎంతో కీలకమైన పాన్ ఇండియా విజయాన్ని అందిస్తుందా? పెద్ది ప్రకటించినప్పటి నుంచే ఇదొక రా ఇంటెన్స్ హై వోల్టేజ్ మాస్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల మైండ్ లో ఫిక్స్ అయింది. రామ్ చరణ్ లీడ్ రోల్లో నటిస్తూ ఉండడం, ఉప్పెన తర్వాత బుచ్చిబాబు దర్శకత్వంలో సెకండ్ సినిమాగా వస్తూ ఉండడంతో అంచనాలు మరింత పెరిగాయి. రఫ్ పోస్టర్లు, టైటిల్ డిజైన్, టీజర్, సాంగ్స్ అన్నీ కలిసి ఇది పూర్తి స్థాయి కమర్షియల్ స్పెక్టకిల్ అనే ఫీల్ తీసుకొచ్చాయి. అయితే బుచ్చిబాబు మాటల్లో మాత్రం ఎప్పటినుంచో ఒక క్లారిటీ ఉంది. ఈ కథ అసలు హృదయం, భావోద్వేగమే అని ఆయన పదే పదే చెప్తున్నాడు. ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో సినిమా చివరి 50 నిమిషాలు ప్రేక్షకులను భావోద్వేగంగా తీవ్రంగా ప్రభావితం చేస్తుందని, డిస్టర్బ్ అయ్యే ప్రేక్షకులు బయటకు వస్తారు అంటున్నాడు. అంతేకాదు పెద్ది హీరో పాత్రకు దర్శకుడి విలేజ్లోని తాపీ మేస్త్రి, క్రికెట్, వాలీబాల్ ప్లేయర్ పెద్దిరాజు స్ఫూర్తిగా నిలిచినట్లు క్లారిటీ కూడా ఇచ్చాడు. మే 18న విడుదల కానున్న ట్రైలర్పై ఇప్పటికే భారీ ఆసక్తి నెలకొంది. ట్రైలర్ను చూసిన చిరంజీవి సోషల్ మీడియా ద్వారా ప్రశంసించాడు. జస్ట్ వావ్, ప్యూర్ ఫైర్ పవర్ ప్యాక్డ్ ట్రైలర్ అంటూ ప్రశంసిస్తూ, అందరూ నేను ఆడాననుకుంటున్నారు, నేను పోరాడాను సారు అనే డైలాగ్ను కూడా సరదాగా దర్శకుడికి సారీ చెప్పి లీక్ చేశాడు. ఎమోషన్, ఎలివేషన్, మ్యాడ్నెస్ అన్నీ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయని ఆయన చెప్పడంతో అభిమానుల్లో ట్రైలర్పై ఆసక్తి మరింత పెరిగింది. ట్రైలర్ కోసం ఎదురు చూస్తున్న అభిమానుల్లో కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. జాన్వీ కపూర్, దివ్యేందు శర్మ, శివరాజ్ కుమార్, జగపతి బాబు కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి యార్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. అయితే జూన్ 4న విడుదల కానున్న ఈ సినిమా విజయాన్ని నిర్ణయించేది ఒక్క అంశమే. మాస్ ఎలివేషన్స్, కమర్షియల్ హంగులు, భావోద్వేగాల మధ్య బ్యాలెన్స్ కుదిరితేనే పెద్ది రామ్ చరణ్ కెరీర్లో అత్యంత కీలకమైన పాన్ ఇండియా హిట్ గా నిలిచే అవకాశం ఉంది. లేదంటే రిజల్టే తారుమారవుతుంది.